నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పుట్టినరోజు. ఏదో ఒక టీడీపీ లీడర్గానో ఏదో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానో మాత్రమే ఆయన చూడలేం. బిహైండ్ అంటే ఒక టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి ఒక విజనరీగా ప్రపంచంలో ఎంతోమంది దిగ్గజాలు అంటే సైంటిస్టులు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తారో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా వాళ్లకు మించినటువంటి విజనరీని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది, హైదరాబాద్ సపరేట్ అయింది, మనకి ఎలా ఉందో ఎలా వచ్చినటువంటి టెక్నాలజీని వచ్చినటువంటి కంపెనీలని దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఇక్కడ ఉండేటువంటి యువతని అటువైపుగా ఎలా తీసుకువెళ్ళాలో, ఆ టెక్నాలజీని వాళ్ళని ఒక మార్గదర్శకంగా వాళ్ళ జీవితాల్లో ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి ఒక అవకాశాలని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించడంలో ఆయన డెఫినెట్గా చాలా ముందుగానే ఆలోచించారని చెప్పాలి. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గురించి, ఐటీ కంపెనీల గురించి, కంప్యూటర్ల గురించి మాట్లాడుతుంటే ఈయనేంటయ్యా ఎప్పుడో 20 ఏళ్ల క్రితం గురించి ఏదో మాట్లాడేస్తున్నారు, కంప్యూటర్లు అంటారు, లేదంటే ఇంకొకటి అంటారు, టెక్నాలజీ అంటారు, ఏం మనకు వస్తాయి, కూడు పెడతాయా అనేటువంటి మాటలు అప్పట్లో ఆయన అంటే, ఆయన మాత్రం 20 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. ఈరోజు ప్రపంచంలో ఎంతో గొప్ప పేరుగాంచినటువంటి ఏ కంపెనీ అయినా సరే, సాఫ్ట్వేర్ అవనండి, ఫార్మా అవనండి, ఇంకొక టెక్నాలజీ, ఇంకొక ఇండస్ట్రీ అవనండి, దేంట్లో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లీడ్ పొజిషన్స్లో ఉంటున్నారు అంటే ఆయన వేసినటువంటి బాట డెఫినెట్గా 20 ఏళ్ల క్రితం నుంచే మొదలుపెట్టారని చెప్పాలి. ఈరోజు ఎన్నో దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఉండేటువంటి దాంట్లో తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారు అంటే ఆయన విజనరీ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన ఒక సాధారణ వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక గొప్ప సైంటిస్ట్గా మనం ముందుకు చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు స్థాపించిన ఆ పార్టీని ఆయన తీసుకువెళ్ళిన ఆ తర్వాత వేరే వాళ్ళకి ఆ పార్టీ వేరే వాళ్ళ చేతుల్లోకి ఆ పార్టీ వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆయన ఇంటి అల్లుడిగానే ఉన్నా కానీ కొడుకుల కన్నా కూడా అల్లుడిగా నిజంగా ఒక టీడీపీ లీడర్గా, విజనరీ ఉండేటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పార్టీ ఎలా నాశనం అయిపోద్దో ముందే పసిగట్టి అక్కడి నుంచి తీసుకుని, ఎవరైనా సరే అదిగో తెలుగుదేశం పార్టీ నుంచి తీసేసుకున్నారు, ఒకసారి మహా అయితే ఎన్టీఆర్ గారి పేరుతో గెలవచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ కార్యక్రమాలతో గెలవచ్చు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి ఒక గొప్ప విజనరీ నాయకుడిగా, ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి ఒక వ్యక్తిగా ఆయన చుట్టూ ఎవరైతే విమర్శించారో, ఎవరైతే ఆయన తప్పుబట్టారో ఆ క్షణంలో వాళ్ళందరినీ కూడా ఆయన వైపు తిప్పుకున్నటువంటి వైన్యం. ఆయన ఆ రోజు అలా చేయకపోయి ఉండుంటే ఈరోజు పార్టీయే ఉండేదే కాదు అనేటువంటి భావన కలిగించగలిగారు అంటే దట్ ఈజ్ విజనరీ. ఆయన ముందు చూపు తత్వం ఎంత గొప్పదో ప్రత్యేకంగా నాకు తెలిసి అప్పట్లో ఎవరు సరిగ్గా అంచనా వేయలేదు. కానీ టీడీపీని అటు వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మనం డెఫినెట్గా కాపాడుకోగలగాలి అని వాళ్ళ కొడుకులు కూడా ఆలోచించుకోలేనటువంటి టైంలో అటు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చాలా జాగ్రత్తగా పార్టీని ముందుండి నడిపించడమే కాదు, ఇప్పటి వరకు టీడీపీ పార్టీ ఎవరు ఏమైనా అనుకోండి, నేను ఎవరిని తగ్గించట్లా, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే టీడీపీ పార్టీ ఈ రోజుకి ఉండేదే కాదు. ఎప్పుడో ఎన్టీఆర్ గారి తర్వాత మహా అయితే కొడుకులు ఏదో చేస్తారని అనుకున్నారు, కానీ నేనేం వాళ్ళని తగ్గించట్లా. వాళ్ళు కాకపోతే ఆ స్థాయిలో అంత గొప్ప చాణక్యతతో కూడినటువంటి రాజకీయ మెళుకువలు చేసేటువంటి వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఆయన లేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ లేదు అనేటువంటి భావన మీకు డెఫినెట్గా కలుగుద్ది. ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు, పార్టీ అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా ఆయన ముందుండి ఈరోజు నిలబెట్టినటువంటి కార్యక్రమాలని మనం చూస్తూనే వచ్చాం. ఈరోజు దేశ రాజకీయాల్లో 70 ఏళ్ల వయసులో కూడా దేశ రాజకీయాలని శాసించేటువంటి స్థాయిలో ఆయన రాజకీయం చేస్తున్నారు అంటే ఇంతకన్నా గొప్ప నాయకుడు ఈ దేశం చూసిందంటారా? ఎప్పుడో
ఒక నాయకుడిని మనం చూసాం, పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తిని. ఆ తర్వాత అంతకన్నా ఆ స్థాయిలో చెప్పాలంటే అంతకు మించిన స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, విజనరీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫలాలు అనుభవిస్తుందన్నా, తెలంగాణ, హైదరాబాద్ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికాయన్నా ఆయన ముందు చూపు, ఆయన విజనరీ అనే మనం డెఫినెట్గా చెప్పచ్చు. కొంతమంది తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి అలా వచ్చి ఎలా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తీసుకువెళ్ళిపోయినా సరే, ఇంకొక 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని విభజన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళిపోయి సర్వనాశనం చేసేసినా సరే, మళ్ళీ లేపి 40 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో డిసైడ్ చేసినటువంటి వ్యక్తి, విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుద్ది. సో డెఫినెట్గా 77 ఏళ్ళు, దగ్గర 76 సంవత్సరాలు ఆయనకి. ఇంత వయసులో కూడా అంతలా ఉరుకులు పరుగులు పెట్టేటువంటి ఆయన పరిపాలన, ఆయన వ్యక్తిత్వం, ఆయన అసలు నిజంగా ఆయన ఏజ్కి దేనికి సంబంధం లేదనే చెప్పాలి. ఈ రోజుకి ఆయనతో పాటు ఎవరిని కంపేర్ చేయలేకపోతున్నాం. అంటే ఎంతోమంది యువ మంత్రులు ఉన్నారు ఆయనకన్నా ఆయన వయసులో సగానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయనని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో ఆయన పేరు చెప్పకుండా మనం పక్కకు పెట్టలేమంటే ఆలోచించండి. ఇంకొక 20-30 ఏళ్ళు అయినా సరే హ్యాపీగా చాలా ఎంత బలంగా ఆయన రాజకీయాన్ని చేయగలిగేటువంటి సత్తా ఆయన లీడర్షిప్లో కనిపిస్తుంది. ముందు చూపుతో నెక్స్ట్ తరానికి కూడా ఆయన సలహాలు, సూచనలు ఇవ్వగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని, విజనరీని ఆయన మైండ్లో పెట్టుకున్నారంటే ఈజ్ డెఫినెట్గా ఆయన ఒక ముఖ్యమంత్రి, లేదంటే ఒక నాయకుడు, ఒక టీడీపీ లీడర్ అనే కాదు, అంతకు మించి ఒక సైంటిస్ట్గా మనం చూడాలి. రేపటి తరాలకి అందించేటువంటి ఒక గొప్ప నాయకత్వాన్ని కూడా ఆయనలో చూడాలి. సో అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి దొరకటం ఆంధ్రుల అదృష్టం అనే చెప్పాలి.